స్త్రీలు స్టేజ్ మీద పురుషులకు సహా వాక్యం బోధించడం హెబ్రోన్లో ఎందుకు జరగదు? అది తప్ప వివరించగలరు? హెబ్రోన్లో కాదు, అసలు బైబిల్ని స్ట్రిక్ట్గా అనుసరించే ఏ సంఘంలో జరగదు. హెబ్రోన్ అని సెట పేరు చేయడం తప్ప ఈ బైబిల్ని స్ట్రిక్ట్గా అనుసరించే ఏ సంఘంలో కూడా జరగదు. ఎందుకు జరగదో చెప్తా. బైబిల్ చెప్తున్న మాట పుస్తకం పట్టుకోవాలండి. నిన్న చెప్పాగా, ఎవడు చెప్పినా అనవసరం, పుస్తకం ఏం చెప్తుంది. హెబ్రోన్ సహవాసములో దాదాపుగా పుస్తకం చెప్పిన విషయాలే మీకు కనపడతాయి. నా సంగతి ఒక మాట చెప్పి ముందుకెళ్తా. నేను సిఎస్ఐ చర్చ్లో మా డాడీ స్ట్రాంగ్ సిఎస్ఐ, మా మమ్మీ స్ట్రాంగ్ లూథరన్. మా ఇంట్లో బైబిల్ మిషన్ జరిగేది. ఎవ్రీ సండే ఈవినింగ్ మెథడిస్ట్ చర్చ్కి వెళ్ళేవాడిని. ప్రతిరోజు పొద్దున్న క్యాథలిక్ మాస్కి వెళ్ళేవాడిని. బ్రదరన్లో రక్షించబడ్డాను. ఇండిపెండెంట్ అసెంబ్లీలో బాప్తిజం తీసుకున్నా. ఆత్మీయంగా హెబ్రోన్లో ఎదిగా. కాబట్టి అది తక్కువ ఇది ఎక్కువ అని నేను అన్ను. కానీ హెబ్రోన్కి ఎందుకు వచ్చాను అని అంటే, అన్ని సంఘాలు తిరిగి ఆత్మీయంగా ఎదగడానికి, రక్షించబడిన తర్వాత ఎదగడానికి ఏదిరా అని వెతకంగా నాకు పుస్తకానికి చాలా దగ్గరగా కనిపించిన సంఘము హెబ్రోను సహవాసం కనుక నేను హెబ్రోన్ సహవాసానికి రావడం జరిగింది. సరే, ఈ మాటను అలా పక్కన పెట్టి ఇప్పుడు చెప్తా జవాబు. బైబిల్ చెబుతున్న మాట, దీనికి ప్రజలు ఇస్తున్న జవాబు. స్త్రీ పురుషునికి శిరస్సు కాదు కాబట్టి, పురుషుడు శిరస్సు కాబట్టి స్త్రీ పురుషునికి లోబడాలి, పురుషుడు స్త్రీకి లోబడాలని లేదు. ఇది ఎఫ్ఎస్సీలకి రాసిన పత్రికలో చాలా చక్కగా క్లాసిక్గా చెప్పారు. ఆ ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమవుతుంది. ఎఫ్ఎస్సీలకి రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ అధ్యాయంలో 3 రిలేషన్షిప్స్ రాశారు. భార్యాభర్తల సంబంధం, తల్లిదండ్రులు పిల్లల సంబంధం, యజమానుడు బానిస సంబంధం. 3 సంబంధాలలో మిలిటరీ టర్మ్సే వాడారు గ్రీక్ భాషలో. లోబడి ఉండుడి అని భార్యకి రాశారు, పిల్లలకి రాశారు, బానిసలకి రాశారు. కొంతమంది ఏమంటారంటే, వీళ్ళిద్దరూ ఈక్వల్ అండి. ఫిజికల్గా ఈక్వల్, స్పిరిచువల్గా ఈక్వల్, కానీ పోర్ట్ఫోలియో దగ్గరకు వచ్చేటప్పటికి ఈక్వల్ కాదు. ఒకళ్ళు చెబుతారు, ఇంకోళ్ళు వినాలి. విన్నంత మాత్రం తక్కువ అని అనుకోవద్దు. కాబట్టి దేవుడే స్త్రీ పురుషుల్ని చేశాడు. ఒకవేళ సాదృశ్యాన్ని గమనిస్తే, యేసు, సంఘం, స్త్రీ పురుషుడు లేక భార్య భర్త, దీన్ని గనక మీరు సాదృశ్యాన్ని కొంచెం ముందుకు తీసుకెళ్తే ఎలా ఉంటుంది తెలుసా? యేసు ప్రభుని కూర్చోబెట్టి సంఘం బోధిస్తే అట్టుంటుంది. ఎక్కడ బైబిల్లో జరగలేదు. యేసు చెప్పిన మాట సంఘానికి చెప్పారు, కానీ సంఘం చెప్తుంటే యేసు ప్రభు కూర్చొని నోట్స్ ఎక్కడా రాసుకోలేదు. కాబట్టి ఉదాహరణ భాషలో ఇది చెల్లదు. రెండో ఆర్గ్యుమెంట్ ఏంటంటే, చాలామంది అంటారు, మాకు తలాంతుండండి, వీ హ్యావ్ దట్ గిఫ్ట్ ఆఫ్ ప్రీచింగ్. సిస్టర్స్ అంటారు, మాకు చెప్పే తలాంతుంది, మేము ఎందుకు చెప్పకూడదు? ఒక ఆయన వచ్చి అంటాడు, సార్ నాకెంత కెపాసిటీ ఉందంటే, ఫైనాన్షియల్గా, సోషల్గా, ఫిజికల్గా నాకెంత కెపాసిటీ ఉందంటే, ఒక సంఘ పెద్ద వచ్చి అంటాడు, సార్ నాకు ఆర్థికంగా, భౌతికంగా, మానసికంగా ఎంత కెపాసిటీ ఉందంటే, నాకు 4 భార్యల్ని మెయింటైన్ చేసే అంత కెపాసిటీ ఉంది. కెపాసిటీ ఉందని చేసుకుంటారా? ఇది కెపాసిటీ, ఇది కెపాసిటీ. బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్ చెప్తుంది, ఒక సంఘ పెద్ద ఏకపత్ని పురుషుడై ఉండాలి. అంటే నీకు ఎంత కెపాసిటీ ఉన్నా ఒకళ్ళే చేసుకోవాలి. అట్లానే పుస్తకం చెప్తుంది, స్త్రీలు వారు సంఘంలో మౌనంగా ఉండాలి. దీనికి కొత్త అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ ఇంటర్ప్రిటేషన్లు ఈ దినాల్లో చెబుతూ ఉంటారు. అవన్నీ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ ఇంటర్ప్రిటేషన్లు. 3వ కారణం, స్త్రీలు ఎందుకు మాట్లాడకూడదు అని అంటే, స్త్రీలకి దేవుడు వేరే 3 బాధ్యతలు ఇచ్చాడు. ఈ 3 బాధ్యతలు నువ్వు మాట్లాడే పనిలో పడితే నువ్వు విస్మరించేస్తావు. ఏంటా బాధ్యతలు అని అంటే, ఫస్ట్ పిల్లల్ని పెంచే బాధ్యత. లేకపోతే పెళ్ళి కాకపోతే నాన్నకి అమ్మకి విధేయత చూపించి, పెళ్ళి అయితే భర్తకి విధేయత చూపించే, ఇది మొదటి బాధ్యత. రెండో బాధ్యత పిల్లల్ని సరిగ్గా పెంచే బాధ్యత. 3వది ప్రార్థన, సువార్త, సాక్ష్యం. ఇక్కడ వరకు నీకు లైసెన్స్ ఉంది. నువ్వు సువార్త చెప్పొచ్చు, మళ్ళీ 7 నుంచి కాదు, వ్యక్తిగతంగా చెప్తున్నా. సువార్త చెప్పొచ్చు,
సాక్ష్యం చెప్పొచ్చు, ప్రార్థన చేయొచ్చు. ఈ పరిచర్లో ఏ అడ్డంకులు లేవు. ఆ కారణాన లేఖనాన్ని అనుసరించి, ఉదాహరణని అనుసరించి, క్రియాపూర్వకమైన కాన్సిక్వెన్సెస్ని అనుసరించి స్త్రీలు ఈ సహవాసమే కాదు, పుస్తకాన్ని గట్టిగా పట్టుకునే ఏ సహవాసంలో కూడా పురుషులతో పాటు నిలబడి వాక్యం చెప్పరు. సహోదరులకు చెప్తారు, సహోదరులు ఇళ్ళ వరకు చెప్తారు, సహోదరులు స్వార్థ వరకు వాళ్ళ పరిధిలో చెప్పుకుంటారు, సహోదరులు వాళ్ళ పిల్లల వరకు